ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం వేర్లపాలెం గ్రామంలో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి గురువారం భూమి పూజ కార్యక్రమాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. మొత్తం 32 లక్షల నిర్మాణంతో చేపట్టనున్న భవనానికి తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ తాళ్ల అశోక్ యాదవ్, గ్రామ అధ్యక్షులు భీమిరెడ్డి హరికృష్ణారెడ్డి, నెమలికంటి రోసయ్య, నియోజకవర్గ రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాసరావు, డీసీ చైర్మన్ గౌరనేని అనిల్, మాజీ యార్డు డైరెక్టర్ నెమలికంటి దాసు, ఎంపీటీసీ సభ్యులు విశ్వనాథంపల్లి శివకుమార్, మాజీ గ్రామ అధ్యక్షులు ఆళ్ల సత్యనారాయణ రెడ్డి, ఆళ్ల గోవిందరెడ్డి, జొన్నల శివరామిరెడ్డి, బోళ్ల శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డి, మండల ప్రత్యేక అధికారి టి నరసింహారెడ్డి, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. నియోజకవర్గం దుగ్గిరాల మండలం వీర్లపాలెం గ్రామానికి సంబంధించి అత్యంత ప్రజలతో సత్సంబంధాలు, ప్రజలకు కావాల్సిన పరిపాలనా వ్యవస్థని ఏదైతే ప్రజలకు అందించే ఒక ప్రజా దేవాలయం పంచాయతీ కార్యాలయం. ఆ పంచాయతీ నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఏదైతే నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఏ రకంగా మనం బ్రహ్మాండమైన రీతిలో నిర్మాణం చేసుకుంటున్నాము, అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని కూడా స్వర్ణ మంగళగిరి చేయాలనేది మన నాయకుడు, మన యువనేత, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి తపన. అందుకే ఆయన ప్రతినిత్యం కూడా ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాన్ని ప్రతిరోజు కూడా సమీక్షిస్తున్నారు. దాంతోపాటు తన సొంత నియోజకవర్గమైనటువంటి మంగళగిరి నియోజకవర్గం ప్రతి గ్రామంలో కూడా ఏం జరుగుతుంది, వాళ్ళ కోసం ఏం చేయాలనేది ఆయన ప్రతినిత్యం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా మీరు చూశారు, దుగ్గిరాల మండలంలో అనేక గ్రామాల్లో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసుకోవటం. ఒక పార్కు నిర్మాణం, దానికోసం 50 లక్షలు, 10 పడకల ఆసుపత్రి, ఈరోజు పంచాయతీ భవనం నిర్మాణం. ఈ రకంగా అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఒక మండలమే కాకుండా అన్ని మండలాలు, పట్టణాలకు సంబంధించి కూడా ఆయన అనునిత్యం ప్రజల క్షేమాన్ని కోరి వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం చేస్తున్నటువంటి తపన మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయేటటువంటి పంచాయతీ దాదాపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు నరకం అనిపించాం. దాన్ని మళ్ళీ కూడా ఎక్కడా కూడా ఆ చూచాయిలు మనకు కనిపించుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మాండమైన రీతిలో కూటమి ఎవరైతే నిలబెడుతున్నామో అభ్యర్థుల్ని, వాళ్ళని గెలిపించేదానికి ప్రతి ఒక్కరూ కూడా అకుంఠితమైన దీక్షతో పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం వీర్లపాలెం గ్రామంలో ఈనాటి కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, మన ప్రీతమ నాయకులు, జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, పరిశ్రమలు అనేక రకాలుగా ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మంగళగిరి
దుగ్గరాల మండలంలోని వీర్లపాలెం గ్రామంలో సుమారు 5 సెంట్లు స్థలంలో దాదాపు 32 లక్షల రూపాయల వ్యయంతో నూతన భవనాన్ని రోజు భూమి పూజ చేసుకోవటం జరిగింది. ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ 2 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రంలో అటు అమరావతి మరి అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. రాజధాని నిర్మాణం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మరి తొందరలో ప్రారంభించుకోపోతూ ఉన్నాము. మరి అట్లాగే అనేక పరిశ్రమలు మరి భారతదేశంలో దాదాపు 125% ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి మరి పరిశ్రమలు కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ కానీ ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ రాష్ట్రానికి కూడా ఇలాంటి అవకాశం కలగలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు, మరి నారా లోకేష్ బాబు గారు, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు అందరూ కూడా సమిష్టిగా కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మరి ప్రజలకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గరాల మండలంలో వీర్లపాలెం గ్రామంలో పంచాయతీ భవనానికి భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అలాగే వీర్లపాలెం గ్రామస్తులు, అలాగే కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొని భూమి పూజ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎప్పటి నుంచో వీర్లపాలెంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టుకోవడం కోసం చాలామంది చాలా ప్రయత్నాలు చేయటం జరిగింది, కానీ సాధ్యపడలేదు. గ్రామస్తులు అనేక పర్యాయాలు గతంలో ఉన్న ఎమ్మెల్యేలను కానివ్వండి, గత ప్రభుత్వాలను ఎన్నిసార్లు కలిసినప్పటికి కూడా వారి కోరిక నెరవేర్కపోవడం జరిగింది. ఏదైతే నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతులు కల్పించటం, ఉపాధి కల్పన కల్పించటం, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భారతదేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని నెంబర్ 1గా అభివృద్ధి చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆ దిశగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మంగళగిరి నుంచి దుగ్గరాలు వెళ్ళాలంటే ముందు రోడ్డు భయంకరంగా ఉండేది. ఆ రోడ్డు పూర్తి చేసుకున్నాం. అలాగే అనేక గ్రామాల్లో డ్రైనేజీలు కానివ్వండి, కెనాల్ ఆధునీకరణ కానివ్వండి, సిమెంట్ రోడ్లు కానివ్వండి, ఏ గ్రామంలో ఏ అవసరం ఉన్నా కూడా వెంటనే స్పందించి ఆ పని పూర్తయ్యే విధంగా లోకేష్ బాబు గారు కృషి చేస్తున్నారు. మనం చూస్తున్నాం, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, శ్మశాన వాటికలు కానివ్వండి. అలాగే ఈ రోజున నారా లోకేష్ బాబు గారి కృషితో, గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోదీ గారు, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చాలా ఇతోధికంగా వారు సహాయం చేస్తున్నారు. ఈ రోజున మనందరి కూటమి నాయకుల చేతి మీదుగా సుమారు 1226 అడుగుల ఎస్ఎఫ్టీతో భవనానికి భూమి పూజ చేసుకున్నాం. 5 సెంట్ల స్థలం కేటాయించడం జరిగింది ఈ పంచాయతీ భవనానికి. రాబోయే రోజుల్లో ఈ పంచాయతీ కార్యాలయంలోనే ఇక్కడ ఉన్న గ్రామస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి విధులు నిర్వహిస్తారు. ఒక్కటే మనందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ పంచాయతీ కార్యాలయంలో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఎన్ఆర్ఈజీఎస్ కింద 7 లక్షలు, ఇంకోటి ఏంటంటే ఎన్ఆర్జీఎస్ 7 లక్షలు, ప్రధానమంత్రి అభియాన్ కింద 27 లక్షల రూపాయలు గ్రాంట్, 32 లక్షల రూపాయలు రావడం జరిగింది. దీని వెనుక మన గుంటూరు పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని గారి కృషి మనం మర్చిపోకూడదు. ఈ కార్యాలయానికి స్థలం కేటాయింపులో కానివ్వండి, అలాగే గ్రాంట్ తీసుకురావడంలో కానివ్వండి, కేంద్ర మంత్రి పెమ్మసాని గారు కృషి మనం గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తూ, గ్రామస్తులందరికీ అలాగే పాల్గొన్న కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలంలో వీర్లపాలెంలో గ్రామ పంచాయతీ
భూమి పూజ ఏర్పాటు చేసుకోవడానికి మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అందరూ ఉమ్మడి కార్యక్రమంగా ఈ భాగానికి వచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఇంతకుముందు ఎన్నడూ లేని పంచాయతీ కార్యాలయాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం అంటే మామూలు ఆనందం కాదండి. గ్రామ ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కార్యక్రమానికి ఈరోజు నాంది పలికినందుకు మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో దుగ్గిరాల మండలంలోని వీళ్లపాలెం గ్రామంలో నూతనంగా పంచాయతీ భవనానికి 32 లక్షలతో అధికారులతో, కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి భూమి పూజ జరుగుతున్నాం. అధికారులకి అన్ని సదుపాయాలతో నూతన పంచాయతీ భవనాన్ని నిర్మించడం జరుగుతుంది. వీళ్లపాలెం గ్రామంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు పంచాయతీ భవనం లేక. నారా లోకేష్ గారి అవకాశం కల్పించినందుకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా పనులు జరుగుతున్నాయి. దుగ్గిరాల మండలంలో ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దుగ్గిరాల మండలంలో ఎంతో మందికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి ఎన్నో ఎల్ఓసి చెక్కులు, సీఎం రిలీఫ్ చెక్కులు కూడా అందించడం జరుగుతుంది. మనందరం ఇలాగే కలిసిమెలిసి పనిచేసి మంచి మెజార్టీతో గెలిపించుకుందాం. ఈ అవకాశం కల్పించినందుకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దుగ్గిరాల మండలం వీళ్లపాలెం గ్రామానికి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు గారు, అలాగే పొలిట్ బ్యూరో మెంబర్ అయిన ధనంజీరావు గారు, అలాగే పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అయిన నందం అబద్దయ్య గారు, అలాగే టీటీడీ బోర్డు మెంబర్ అయిన తమిశెట్టి జానకీదేవి గారు, అలాగే మా ఎంపీపీ గారైన జబీనమ్మ గారు, అలాగే వైస్ ఎంపీపీ గారైన సాయి చైతన్య గారు, జనసేన మండల అధ్యక్షులు, అలాగే కూటమి నాయకులు, గ్రామస్తుల సహకారంతో, ముఖ్యంగా నారా లోకేష్ గారి సహకారంతో ఈరోజు వీళ్లపాలెం గ్రామంలో పంచాయతీ ఆఫీస్కి 32 లక్షల వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో ఆహ్లాదకరంగా నిర్వహించుకోవడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయిన నారా లోకేష్ గారు ఇప్పటికే మనం దుగ్గిరాల మండలంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నారు. గ్రామాన అభివృద్ధి సంక్షేమం తీసుకెళ్లటమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. ప్రజలలోకి ఎప్పుడూ కూడా నేనున్నాను అంటూ ధైర్యంగా అందరికీ కూడా, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అండగా ఉంటున్నారు. ఈరోజు మనం చూసుకుంటే సంజీవిని ఆరోగ్య రథం కానివ్వండి, మనకి రైతులకి డొంక రోడ్లు కానివ్వండి, ఈరోజు శ్మశాన వాటిక డెవలప్మెంట్ కానివ్వండి, ఈరోజు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసుకోబోతున్న ఆధునిక రైతు బజార్ కానివ్వండి, మన నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్లపాలెం గ్రామానికి ఇది పంచాయతీ ఆఫీస్కి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా దుగ్గిరాల మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం అండి. ఈ రోజున మన మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఏమని గ్రామంలో మన వీర్లపాలెం గ్రామంలో ఈ రోజున మన పంచాయతీ నూతన భవనానికి శంకుస్థాపన చేయడానికి మనం ఇచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ స్వాగతం పలుకుతూ ఈ రోజున మన ఏదైతే మనం రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న దానిలోని భాగంగా ఈ రోజున పంచాయతీ భవనాన్ని ఈ రోజున మనం ప్రారంభించుకోవడం, దీనికి మన ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు మరియు మన పవన్ కళ్యాణ్ గారు మరియు మన ఎంపీ పెమ్మసాని గారు వీళ్ళందరూ కలిసి ఈ భవనానికి శంకుస్థాపన చేయడానికి వాళ్ళ యొక్క కృషిని మనం నిరంతరం కొనియాడుతూ వారి యొక్క మనకు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మనం అందరూ చేదోడు వాదుడుగా ఉంటూ అండదండలుగా ఉంటూ మనం ఈ ఎవరైతే మనకి స్థానిక సంస్థల ఎన్నికలో మనం ఎవరైతే వారు అభ్యర్థులుగా నిలబెడతారో వారందరినీ మనం ఘన విజయంతో గెలిపించాలని కోరుకుంటూ ఈ వీర్లపాలెం గ్రామస్తులకి అందరికీ పేరు పేరున అక్కడ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణ శంకుస్థాపన నిమిత్తం ఈ గ్రామానికి చేసినటువంటి పెద్దలు, కూటమి నాయకులు, అధికారులకు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా మా గ్రామం తరపున మరి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, విద్యాశాఖ మార్చులు మరి వారందరికీ కూడా మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ భవన నిర్మాణానికి, ఈ స్థలానికి పాటుపడినటువంటి స్థానిక సర్పంచ్ గారికి, మరి ఈ పర్మిషన్లు ఇప్పించినటువంటి పార్లమెంటు సభ్యులు, మంత్రివర్యులు వారికి అందరికీ కూడా మా గ్రామం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా
ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దుగ్గిరాల మండలం చిలువూరు పరిధిలో ఉన్న కాజకు వెళ్లే మార్గంలో ఈ నెల 14న గ్రీన్ గుంటూరు కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలను నాటారు. ఇందుకోసం మంచికలపూడి CCL కాంటినెంటల్ ఫ్యాక్టరీ సహకారంతో గురువారం మొక్కల రక్షణకు 3200 వెదురు కర్రలు అందజేశారు. మొత్తం రోడ్డుకు ఇరువైపులా ఉన్న 800 మొక్కలకు గాను ఈ రక్షణ కవచాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, CCL GM బలరాం, పంచాయతీ కార్యదర్శి ఎం శరత్, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.